డాక్టర్ ఇప్పుడు మీరు చాలా మటుకు ఎన్నో మిత్స్ విని ఉంటారు మీ ఎక్స్పీరియన్స్లో. సో మీరు బ్రేక్ చేయాలనుకుంటున్న మిత్ ఏమైనా ఉందా హెల్త్ విషయంలో? సో చాలామంది చాలా డిఫరెంట్ మిత్స్ అడుగుతారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ అయ్యే మిత్ ఏంటంటే, చాలామందికి ఏంటంటే మాకు ఇక్కడ ఛాతీలో నొప్పి వచ్చిందంటే అది ఖచ్చితంగా హార్ట్ అటాక్ అనుకుంటారు. ఓకే, ఒకటి. లేదంటే ఒకవేళ కొంతమందికి చెస్ట్లో పెయిన్, కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది కానీ వాళ్ళకి చెస్ట్లో పెయిన్ రాదు. ఓకే. సో అదొకటి. అంటే చెస్ట్లో పెయిన్ లేదు కాబట్టి ఇది హార్ట్ అటాక్ కాదు అని అనుకుంటారు. సో అదొక మిత్. ఎందుకంటే మనకి హార్ట్ అటాక్ స్పెషలీ ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి యూజువల్గా ఇక్కడ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఆర్ రెట్రోస్టర్నల్ ఇక్కడ ఈ భాగంలో నొప్పి వస్తుంది, చేతు ద్వారా వెళ్తుంది, రేడియేట్ అవుతుంది, నెక్ వరకు వెళ్తుంది అని తెలుసు. కానీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాంజైనా ఈక్వలెంట్స్ అనమాట. అంటే దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్వెట్టింగ్ రావడము, గుండె దడలాగా అనిపించడము, తల తిరగడము ఇలాంటివి వస్తాయన్నమాట. చెమటలు పట్టడం వల్ల కూడా మనకి ఇది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. కొంతమందికి వామిటింగ్స్ అవుతుండొచ్చు. సో చెస్ట్ పెయిన్ రావట్లేదు కాబట్టి నాది హార్ట్ అటాక్ కాదు అనుకొని వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు. ఇంట్లోనే ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం, అది లేట్ అయిపోవడము, దానివల్ల వాళ్ళ లైఫే సమ్ పీపుల్ లూజ్ దర్ లైఫ్. కాబట్టి అదొక మిత్. అంటే చెస్ట్లో పెయిన్ లేదు కాబట్టి నాకు ఇది హార్ట్ అటాక్ కాదు అనుకుంటారు. దట్ ఈస్ వన్ మిత్. ఇంకా చాలా కామన్గా చూసే మిత్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ అసలు పండ్లు అనేది ఖచ్చితంగా మొత్తం ఆపేసేయాలి అనుకుంటారు. అలా ఏం లేదు. షుగర్స్ కంట్రోల్ వచ్చే వరకు కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. కంట్రోల్ వచ్చిన తర్వాత క్వాంటిటీ చూసుకొని దే కెన్ హ్యావ్ ఫ్రూట్స్ ఆల్సో. అండ్ అదర్ మిత్స్ ఏంటంటే ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటే నాకు ఇది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఆర్ బీపీ పేషెంట్స్కి మనం మెడిసిన్స్ ఇచ్చామంటే వాళ్ళకి అవసరం కాబట్టే మనం ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం. అండ్ చాలామంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాడేసి ఆపేస్తారు, నాకు నార్మల్ అయిపోయింది, అది ఇచ్చాం కాబట్టి మీకు నార్మల్ అయింది. అంతేకాని ఇట్స్ నాట్ లైక్ మనము కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది చేయకూడదు. ఖచ్చితంగా వేసుకోవాలి అన్నప్పుడు వేసుకోవాలన్నమాట. ఓకే డాక్టర్.